ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రామ్సార్ సైట్స్ ఆగస్ట్ అప్డేటెడ్ 2026 గురించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. రీసెంట్గా జరుగుతున్న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 2026 ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆగస్ట్ 2026లో ఏ ప్రదేశాన్ని భారతదేశపు 101వ రామ్సార్ సైటుగా ప్రకటించారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, గ్లావ్ లేక్, అరుణాచల్ ప్రదేశ్. 2026 ఆగస్టులో అరుణాచల్ ప్రదేశ్లోని గ్లావ్ సరస్సును భారతదేశపు 101వ రామ్సార్ సైటుగా ప్రకటించారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటి రామ్సార్ సైట్. ఈ సరస్సు లోహిత్ జిల్లాలోని కామ్లాంగ్ టైగర్ రిజర్వ్ మరియు వన్యప్రాణుల అభయారణ్యంలో నెలకొని ఉంది. జూన్ 2026లో భారతదేశపు 100వ రామ్సార్ సైటుగా ఏ పక్షి సంరక్షణ కేంద్రాన్ని ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి, జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం. భారతదేశపు 100వ రామ్సార్ సైట్ ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2026 జూన్ 5న దీనిని 100వ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్సార్ సైటుగా ప్రకటించారు. జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం చేర్చడంతో ఉత్తరప్రదేశ్లో రామ్సార్ సైట్ల మొత్తం సంఖ్య ఇప్పుడు 13కి చేరుకుంది. ఏప్రిల్ 2026లో ప్రకటించబడిన భారతదేశపు 99వ రామ్సార్ సైట్ ఏది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, షేకా సరస్సు పక్షుల అభయారణ్యం. ఏప్రిల్ 2026లో ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో ఉన్న షేకా సరస్సు పక్షుల అభయారణ్యం ఒక రామ్సార్ సైటుగా ప్రకటించబడింది. ఇది ఉత్తరప్రదేశ్లో 12వ రామ్సార్ సైట్ కాగా భారతదేశంలో 99వ రామ్సార్ సైట్. భారతదేశంలో కొత్తగా ప్రకటించబడిన రామ్సార్ సైట్లలో అత్యధిక సంఖ్యలో సారస్ క్రేన్ల జనాభాను కలిగి ఉన్నందుకు ప్రసిద్ధి చెందినది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, సర్సాయి నవార్ చిత్తడి నేల, ఉత్తరప్రదేశ్. ఫిబ్రవరి 2026లో పాట్నా పక్షుల అభయారణ్యం మరియు చారీదండ్లను రామ్సార్ చిత్తడి నేలలుగా ప్రకటించారు. భారతదేశంలోని మొత్తం రామ్సార్ ప్రదేశాల సంఖ్య ఎంతకు చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి, 98. ఫిబ్రవరి 2026లో ఉత్తరప్రదేశ్లోని పాట్నా పక్షుల అభయారణ్యం 97 మరియు గుజరాత్లోని చారీదండ్ 98 ప్రాంతాలను కొత్తగా రామ్సార్ జాబితాలో చేర్చడంతో భారతదేశంలోని మొత్తం రామ్సార్ ప్రదేశాల సంఖ్య 98కి చేరుకుంది. ప్రకటన ఫిబ్రవరి 2, 2026 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఇతివృత్తం:
చిత్తడి నేలలు మరియు సాంప్రదాయ జ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని వేడుక చేసుకోవడం. లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, చీఫ్ మినిస్టర్స్, ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్, ఇలా టోటల్ 32 టాపిక్స్ ఉన్నాయి. రీసెంట్గా జరుగుతున్న ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలో ఈ టాపిక్స్ నుండే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. టోటల్ 32 టాపిక్స్ ఉన్నాయి. టోటల్ పీడిఎఫ్ కాస్ట్ 49 రూపీస్ అవుతుంది. పీడిఎఫ్లు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ పేపర్ రివ్యూ 2026. ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలు ఆగస్టు 3 నుండి ఆగస్టు 25 వరకు జరుగుతాయి. ప్రతిరోజు ఎగ్జామ్ 3 షిఫ్టులలో జరుగుతుంది. మీకు షిఫ్ట్ వైజ్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే జస్ట్ 20 రూపీస్ మాత్రమే. పీడిఎఫ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కలిపి ఉంటుంది. ఈ పీడిఎఫ్లు మీకు కావాలి అనుకుంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడ ఈ స్టడీ స్పాట్ అని టైప్ చేయండి. అప్పుడు మీకు లోగో ఈ విధంగా వస్తుంది. అప్పుడు మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం 49 రూపీస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం 49 రూపీస్ అవుతుంది. నెక్స్ట్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ పేపర్ రివ్యూ జస్ట్ 20 రూపీస్ మాత్రమే. ఆగస్టు 3 నుండి ఆగస్టు 25 వరకు ప్రతిరోజు షిఫ్ట్ వైజ్ పీడిఎఫ్ ఈ యాప్లో అందుబాటులో ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మరియు కరెంట్ అఫైర్స్ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ పేపర్ రివ్యూ వీటిపైన మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు 7569231140 అనే నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మార్చ్ 2025లో వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ కోసం కింది వారిలో ఎవరికి రామ్సర్ బహుమతి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జయశ్రీ వెంకటేశన్. రామ్సర్ సైట్స్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు. 14 డిసెంబర్ 2025 నాటికి భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 96. సమాచారం 14 డిసెంబర్ 2025 నాటికి భారతదేశంలో మొత్తం 96 రామ్సర్ సైట్లు ఉన్నాయి. 96వ సైట్ రాజస్థాన్లోని సిలిసేర్ సరస్సు మరియు 95వది ఛత్తీస్గఢ్లోని కోప్రా రిజర్వాయర్. నవంబర్ 2025లో ఏ రాష్ట్రంలోని బోగాబిల్ సరస్సు తడి భూములను రామ్సర్ సైట్ జాబితాలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ బి బీహార్. సెప్టెంబర్ 2025లో ఏ రాష్ట్రంలోని చిత్తడి నేలలు గోకుల్ రిజర్వాయర్ మరియు ఉదయ్పూర్ సరస్సు రామ్సర్ సైట్ జాబితాలో చేర్చబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి బీహార్. యునెస్కో ఏ 2 భారతీయ నగరాలను చిత్తడి నేల నగరాలుగా గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఇండోర్ మరియు ఉదయ్పూర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.